హాయ్ హలో అందరూ నమస్తే. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు తమ యొక్క డిమాండ్ల కోసం, తమ జీవితాల కోసం, తమ జీతాల కోసం, తమ ఉద్యోగ భద్రత కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు నిన్న కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ప్రైవేటీకరణ ఎవడు చేస్తున్నాడు, వాళ్ళ తరపున పోరాటం చేస్తారంట. ఏం పోరాటాలు చేస్తారని చెప్పి నిన్న చంద్రబాబు గారు మాట్లాడడం జరిగింది. ఈరోజు విశాఖ ఎంపీ భరత్ గారు కూడా కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు ఎలాంటి షరతులు వాళ్ళు ఓట్లు వేయించుకోవడం కోసం వాళ్ళ మీద ప్రేమలు చూపించారు, ప్రేమలు వలకబోసారు. మేము వస్తే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాదు, మీ జీవితాలు మొత్తం మార్చేస్తాం, ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని మోసం చేశాడని చెప్పి ప్రతి ఒక్కరు, పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి ఊగిపోతూ ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి పెద్ద ఎత్తున గొంతు చించుకొని అరిశారు. అటువైపుకు వెళ్ళడం లేదు, ఆ సమస్య గురించి మాట్లాడడం లేదు. ఎంపీ గారు మాట్లాడినటువంటి మాటలు వింటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయన ఏం మాట్లాడో కూడా మీకు వినిపిస్తాను. దానికంటే ముందు ఒకసారి చూడండి, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను ఒకసారి మనం పరిశీలిస్తే కనుక, అంటే ఎట్లా ఉంది ఈయన మాట్లాడే మాట ఎట్లున్నాయంటే పుండు మీద కారం జల్లినట్టుగా ఉన్నాయి. ముందే వాళ్ళు పుండుతో బాధపడతా ఉంటే మళ్ళీ పోయి కారం జల్లారనమాట. అంటే ఉద్యోగులకు సంబంధించి డబ్బు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి బాగుపడడం, అంటే ఈ విశాఖ ఉక్కు బాగుపడడం ఆ కార్మికులకు ఇష్టం లేదని చెప్పి, అంటే నిత్యం ఈ ఉక్కు పోరాటం నడుస్తూ ఉంటే తమ మనుగడ సాగుతున్నటువంటి భ్రమలో ఉన్నారు. కార్మికులు వస్తే నా దగ్గరకు రావద్దని చెప్పాను, డబల్ గేమ్ ఆడతారు, వెనుకో మాట ముందో మాట, ఇట్లా రకరకాల మాటలు మాట్లాడారు ఆయన. సో ఆయన ఏం మాట్లాడారు అనేది ఇంకా మీకు వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే కొంతమంది నేనేదో సొంతంగా చెప్తున్నాను అనుకుంటారు కాబట్టి మరి కార్మికుల యొక్క కష్టాలు కూడా తెలియాలి కదా. ఓకే, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చంద్రబాబు గారు మాట్లాడుతుంటే నిజంగా ఏం లేదేమో అనుకుంటారు, ఇప్పుడు ఎంపీ గారు కూడా మాట్లాడితే నిజంగా ఏం లేదేమో అనుకుంటారు. ఇక్కడ 2022-23కి సంబంధించి 2858.74 కోట్ల బకాయిలు ఉన్నాయి విశాఖ ఉక్కు ప్లాంట్కి సంబంధించి. 23-24కి సంబంధించి 4848.86 కోట్ల బకాయిలు ఉన్నాయి విశాఖ ఉక్కుకు సంబంధించి. ఓకే, 2024 తర్వాత అప్పటి వరకు జీతాలు ఇచ్చారు కరెక్ట్నే, 2024 వరకు అక్టోబర్ వరకు. ఆ తర్వాత ఏ రకంగా జీతాలు ఇస్తున్నారంటే 50%, 30% జీతాలు ఇస్తున్నారు వీళ్ళు ఇప్పుడు ఎన్డీఏ వచ్చిన తర్వాత 2004 తర్వాత. అయితే ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారేమో ఏం లేదు అంటారు, మళ్ళీ కొన్ని సమస్యలు ఉంటాయంటారు. ఈరోజు ఎంపీ గారు కూడా ఏమి లేదు అంటారు, మళ్ళీ కొన్ని సమస్యలు ఉన్నాయి అని అంటారు. అంటే కార్మికులు చేస్తున్నటువంటి తప్పిదాలు, కార్మికులు బాగుపడడం ఇష్టం లేదనేటువంటి వ్యాఖ్యలు ఈ రకంగా చేస్తారు. ఇప్పుడు వీళ్ళకి డిమాండ్ ఏంటంటే, ఇక్కడ విశాఖ నష్టాల్లో ఉండడానికి కారణం ఏంటంటే సొంత గనులు లేవు. ఇప్పుడు ఇనుప ఖనిజం కావాలన్నా, బొగ్గు కావాలన్నా సొంత గనులు ఉండాలి, గనులు లేకపోవడం వల్ల భారీ ఖర్చు అవుతుంది. సో దానికి వీళ్ళు డిమాండ్ సేల్లో విలీనం చేయాలనే ఒక డిమాండ్ కార్మికుల నుంచి ఉంది. ఓకే, ఆ రకంగా చేస్తే కొంతవరకు నష్టం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది, వీళ్ళ యొక్క ఉద్యోగాలు కూడా భద్రత ఉంటుంది. అది వాళ్ళు చేస్తున్నటువంటి ఆలోచన. మరి ఇప్పుడు అదేవిధంగా జీతాల సమస్యలు ఉన్నాయి, కాంట్రాక్టర్ ఉద్యోగుల సమస్యలు ఉన్నాయి, లాభాల సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా సిఎండి డైరెక్టర్కి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి. అంటే శాశ్వతమైన ఇన్ఛార్జ్ లేడు కాబట్టి ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయని చెప్పి వాళ్ళే చెప్తారు. మళ్ళీ అన్ని వాళ్ళే చెప్పి మళ్ళీ ఏమి లేదంటారు. మరి వైసీపీ వాళ్ళు ఈ సమస్యలు ఉన్నాయి కదా పాపం కార్మికులకి, ఎన్నికలకు ముందు మీరు ఈ రకంగా హామీలు ఇచ్చారు కదా, అప్పుడు షరతులు ఏం లేవు కదా ఓటు వేయించుకోవడానికి, ఇప్పుడు ఎందుకని మరి అటువైపు పోరు, వాళ్ళ గురించి మాట్లాడారు. మీరు చక్రాలు తిప్పుతారు కదా, ఎన్డీఏ గవర్నమెంట్ కదా, పైన కింద మొత్తం మీరే కదా, మీరు అప్పుడు ఎన్నికలకు ముందు మేము మాట్లాడతామని చెప్పారు కదా, ఇప్పుడు వెళ్ళి మాట్లాడండి, మొత్తం 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా అని చెప్పి క్వశ్చన్ చేస్తే వైసీపీ మాయలో మీరు పడకండి, ఇక్కడ ఏమీ లేదు, తమాషా చేస్తున్నారా అని చెప్పి వీళ్ళే మాట్లాడతారు. ఇదేమి చిత్రం? సమస్య ఉందా లేదా అన్నది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. 2021లో 100% ప్రైవేటీకరణ చేస్తా అని చెప్పారు నిర్మలా సీతారామన్ గారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లేఖలు రాశారు. కార్మికులు కూడా ఇక్కడ ఉద్యమాలు చేస్తారు. కుమారస్వామి గారు ఏం చెప్పారు? జగన్ గారు లేఖ రాశారు, జగన్ గారు ప్రైవేటీకరణ అడ్డుకున్నారని చెప్పే విషయంలో కుమారస్వామి గారు చెప్పారు కదా. మరి జగన్ గారు ఏమి చేయలేదు, ప్రైవేటీకరణకు సంబంధించి ఆపడానికి ప్రయత్నం చేయలేదు, సైలెంట్గా ఉన్నాడని చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే సమస్యలు ఉన్నాయని మీరే చెప్తున్నారు కాబట్టి జగన్ గారు కానీ వైసీపీ పార్టీ నాయకులు కానీ వాళ్ళు అడగకముందే మీరే సాల్వ్ చేయండి. ఎందుకంటే మొత్తం మీరే ఉన్నారు కదా, మీరే సాల్వ్ చేస్తే వాళ్ళ కష్టాలన్నీ తీర్చేస్తే ఇంకేముంది, వైసీపీ మాట్లాడడానికి ఏముంటుంది? మీ ప్రభుత్వం పైన చెడ్డ పేరు ఎందుకు వస్తుంది? ఇప్పుడేమో కాంట్రాక్ట్ ఉద్యోగులను పీకేస్తూ ఉన్నారు, కొన్ని సమస్యలు ఉన్నాయి, జీతాలు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి వాటికి సంబంధించి పరిష్కారం చేయండి అంటే పుండు మీద కారం జల్లినట్టు
నోటికి ఎంత వస్తే అంత వాళ్ళని కించపరుస్తూ వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఒకసారి ఆయన మాట్లాడినటువంటి మాటలు వినండి, ఏం మాట్లాడారో. డే 1 నుంచి ఇప్పటి నుంచే కాదండి, డబ్బులు వచ్చిన ఒక వారం లోపలే నేను కార్మిక నాయకులను కలిసినప్పుడు అప్పుడే వాళ్ళ మాటలు నాకు కొంచెం తేడా కనపడింది. ఏంటి అంటే నాకు కొంత అనిపించేది, ఈ పోరాటం వాళ్ళకి ఆగకూడదు, ఈ పోరాటం నడిస్తేనే వాళ్ళకి ఒక ఉనికి ఉంటుంది అని ఒక ఆలోచనతో బహుశా కొందరు ఉన్నారేమో అనే ఒక అనుమానం కూడా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ బాగు మీకు నచ్చినట్టుగా మీరు ఊహించుకుంటే ఏం చేస్తాను చెప్పండి. కార్మికులు ఎప్పుడైనా ఏం కోరుకుంటారు? ఉద్యోగ భద్రత, జీతాలు, ఇక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి సమస్యల పరిష్కారం, దానికి తగ్గటువంటి ఏర్పాట్లు, ఆ చర్యలు తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని నమ్మారు కాబట్టి, మిమ్మల్ని నమ్మి ఓట్లు వేశారు కాబట్టి, ఎలక్షన్ టైంలో మీరు కూడా గట్టిగా చెప్పారు కాబట్టి ఖచ్చితంగా వాటి గురించి అడుగుతారు. అది అడిగినప్పుడు వాళ్ళ మాటలు మనకు నచ్చవు, అనుమానాలు వచ్చినాయంట, తేడా కనిపించిందంట. ఇదే విచిత్రం. మరి అసలు ఇష్యూస్ ఏమి మేము చేయలేము, మేము లబ్ధి పొందలేమని కొందరు ఆలోచిస్తున్నారు. కొందరు నన్ను వచ్చి కలిసేటప్పుడు కూడా నేను వాళ్ళు చెప్పేవాడిని, మీరు వచ్చి కలిసి నాతో బాగా మాట్లాడుతున్నారు, బయటికి వెళ్ళి మళ్ళీ నన్నే తిడుతున్నారు, అట్లాంటి వాళ్ళైతే మీరు నా దగ్గర రామాకండి, మీరు ఇద్దరు నా రాజకీయ నాయకుల దగ్గర మీరు వెళ్ళుంటారు, కానీ నేను అట్లాంటి రాజకీయ నాయకుడిని కాదు, నేను మీ మొహమ్మద్ ఏం మాడతాను, మీ వెనకాల కూడా మీ గురించి అదే మాడతాను, నాకేమి ఇక్కడ ఏమి ఆల్టర్నేటివ్ ఎజెండా లేదు అని కూడా వాళ్ళు చెప్తాను. కదా నా దగ్గర రావడం కూడా ఇప్పుడు మానేశారు. ఎందుకంటే నేను వాళ్ళు మానేశారు అంటే ఖచ్చితంగా ఇప్పుడు మీరు మంచి చేస్తానంటే వాళ్ళు ఎందుకు రారు చెప్పండి. కార్మికుల కష్టాలు వచ్చినాయి, వాళ్ళ కష్టాలు మీ దగ్గర చెప్పుకున్నారు, మీ బాధ్యత, ఆ పార్లమెంట్ ఎంపీగా ఉన్నారు కాబట్టి మీ పరిధిలో ఉంది కాబట్టి మీ దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు దానికి తగ్గటువంటి పరిష్కారం అప్పుడే జరగకపోయినా దానికి తగ్గటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి వాళ్ళకు భరోసా ఇస్తే ఎందుకు రారు మీ దగ్గరికి వస్తారు. మీరు నేను వెనుకొక మాట ముందొక మాట, వాళ్ళ మీద నమ్మకం లేదు, తేడా కొడుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళైనా ఏం చేస్తారు, మమ్మల్ని నమ్మనప్పుడు, తేడా కొట్టింది అన్నప్పుడు మేము ఎందుకు రావాలని చెప్పి వాళ్ళు కూడా రావడం మానేస్తారు. చెప్పే ఆ మాటలు నా దగ్గరకు వచ్చి ఒక మాట మాట్లాడి బయటికి వెళ్ళి ఇట్లా అన్నారని దాన్ని వక్రీకరించడం అనేది నేను కూడా ఎంకరేజ్ చేయట్లేదు. ఈ సమస్య అనేది చాలా పెద్ద సమస్య అనేది మొత్తం అదే నిబద్ధతతో పనిచేస్తుంది. ఇబ్బందులు ఉన్నాయి, లేవని నేను చెప్పలేను, కానీ ఇబ్బందుల్ని ఎదుర్కోవడానికి ఓపిక ఉండాలి, మనం ఇంకా కష్టపడాలి. దానికి మీరు ఎవరు చేయమాకండి. ఈ తప్పుడు ఎజెండా ఏదైతే కొందరు కార్మిక నాయకులు, ప్రతిపక్ష నేతలు ప్రయత్నిస్తున్నారో దానికి మీరు లొంగమాకండి. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు ఏదైతే ఉన్నాయో గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉంది, వాళ్ళు 5 సంవత్సరాలు వాళ్ళు పవర్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఎట్లా మాట్లాడారు, అసలు ఒక్క అటెంప్ట్ చేశారా, 25 ఎంపీలు ఇస్తే మెడల్ దింపుతా అన్నారు. ఒక 500 అవును చెప్పారు కదా, 25 ఎంపీలు ఇస్తే ఖచ్చితంగా మెడల్ వంచుతాం, ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి జగన్ గారు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ యొక్క దురదృష్టం ఏంటంటే అప్పుడు అక్కడ సుస్థిరమైనటువంటి ప్రభుత్వం, వీళ్ళ మద్దతు లేకుండానే అక్కడ మరి ప్రభుత్వం ఏర్పాటు జరిగింది. అప్పుడు వాళ్ళు ఏం చేయలేకపోయారు. అప్పుడు ఆ విషయాన్ని కూడా చెప్పారు కదా వైసీపీ వాళ్ళు. ఇప్పుడు జగన్కి అవకాశం లేదు, మీకు వచ్చింది కదా అవకాశం, మీరు పక్కకు వస్తే ప్రభుత్వం పడిపోతుంది కదా. మరి ఇప్పుడు మెడలు వంచవచ్చు, ఇంకేమైనా వంచవచ్చు, అంత గొప్ప అవకాశం ఉంది. వచ్చినా కూడా మీరేం చేయలేకపోతున్నారు కదా. మీ చేతిలో ఉంది, అద్భుతమైనటువంటి అవకాశం ఉంది. జగన్ గారికి రానటువంటి అవకాశం భగవంతుడు మీకు ఇచ్చారు. మరి ఆ అవకాశాన్ని ఎందుకు వినియోగించుకోవడం లేదు? సమస్యలు ఉన్నాయని చెప్పి మీరే చెప్తున్నారు కదా, వినియోగించుకోరు. మన వల్ల కాదు, మళ్ళీ అవతల వాళ్ళ మీద అభండాలు, ఆరోపణలు చేయడం మనకు అలవాటు. చూడండి ఏ రకంగా ఉందో. ఎన్నికలకు రాకముందేమో కార్మికులు గొప్పవాళ్ళు, దేవుళ్ళు, ఓట్లు వేసుకోవాలి కదా. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు దయ్యాలు అయ్యారు, దుర్మార్గులు అయ్యారు, ఉద్యమాలు నడిపించుకొని మనుగడ సాగించేటువంటి వ్యక్తులుగా వీళ్ళ కళ్ళకి కనిపిస్తున్నారు. ఇట్లా ఉంది ఈ మంచి ప్రభుత్వం అంటారు కదా. మరి మంచి ప్రభుత్వం వస్తే నాకు మంచి జరుగుతుందని భావించిన కార్మికులు ఈరోజు దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు, మిమ్మల్ని నమ్మి మేము మోసపోయామని చెప్పి.